హాయ్ ఫ్రెండ్స్, మష్రూమ్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. బిర్యానీకి కానీ చపాతీకి వైట్ రైస్లో కానీ వేసుకొని తినొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మష్రూమ్స్ తీసుకోండి. 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు, కొంచెం జీడిపప్పు, మసాలా అనేది గ్రేవీ అనేది పట్టుకోవాలండి. అది ఎలా పట్టుకుందాం చూద్దాం. దాల్చిన చెక్క 2, లవంగాయ 3, కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలు వేయండి. కొంచెం జీడిపప్పు అనేది వేసుకుందామండి. గ్రేవీ అనేది ఇలా పట్టుకోవాలండి. మిక్సీలో గ్రేవీ అనేది రెడీ అయింది. కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువే పోసుకోవాలి ఆయిల్. కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మనం ముందుగా గ్రేవీ అనేది పట్టుకున్నాం కదా, అది అనేది యాడ్ చేసుకొని కలుపుకోండి. సాల్ట్ 1/2 స్పూన్, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోండి. బాగా కలపండి. బాగా మగ్గాలండి. ఇలా మగ్గాలి, లేకపోతే పచ్చిగా ఉంటుంది, అంత టేస్ట్ ఉండదు. బాగా మగ్గితే టేస్ట్ అనేది ఇట్లా ఆయిల్ అనేది పైన ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ముందుగా మనం కట్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్స్ అనేవి ఇప్పుడు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. కలుపుకోవాలి. ఫైనల్గా ఇలా అనేది ఉండాలి. ఆయిల్ అనేది పైకి రావాలండి. గ్రేవీ అనేది దగ్గరగా ఉండాలి. అప్పుడు కర్రీ అనేది చాలా బాగుంటుంది అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా గ్రేవీ చూడండి ఎలా ఉందో. ఇట్లా గ్రేవీగా ఉండాలి. కొత్తిమీర, కరివేపాకు 2 కలిపి కట్ చేసుకున్నామండి. అవి 2 వేసుకొని కలుపుకోవాలి. ఫైనల్గా ఇలా అయితే ఉందండి. మష్రూమ్ కర్రీ అనేది రెడీ.